ఓకేనా. సో ఏజిఎం గురించి చెప్పిన ముందు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు, అందులో ముగ్గురు డామినెంట్ పార్ట్నర్స్, ఒక యాక్టివ్ పార్ట్నర్. సే ముగ్గురు పార్ట్నర్స్ కూడా, మిగిలిన డామినెంట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు, నథింగ్ బట్ వాళ్ళు క్యాపిటల్ తీసుకొచ్చారు. ఎవరైతే యాక్టివ్ పార్ట్నర్ ఉన్నాడో వాడికి బిజినెస్ నాలెడ్జ్ ఉంది, ఆపరేషన్స్ చూసుకుంటున్నాడు. సో ఎవడైతే క్యాపిటల్ పెట్టాడో వాడు డెఫినెట్ గా బిజినెస్ ఎలా జరిగింది, దాంట్లో నా షేర్ ఎంత ఇస్తావు ఈ సంవత్సరం అని అడుగుతాడు, రైట్. సో నథింగ్ బట్ సంవత్సరం ఒక్కసారైనా సరే వీళ్ళు నలుగురు కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత డెఫినెట్ గా డిస్కషన్కి వచ్చే టాపిక్స్ ఏంటన్నా, బిజినెస్ ఎలా జరిగింది, నా షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత. సరే, షేర్ ఆఫ్ ప్రాఫిట్ యాక్టివ్ పార్ట్నర్ ఎంతో చెప్పాడు, పెద్దగా బిజినెస్ ఏం జరగలేదు, సో మీకు చాలా నామినల్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పినప్పుడు మిగిలిన ముగ్గురులో డామినెంట్ పార్ట్నర్స్ లో ఎవరో ఒకరు డెఫినెట్ గా అడుగుతారు, చూపించు ఒకసారి ఎక్స్పెండిచర్స్, ఇన్కమ్ రెవెన్యూ ఒకసారి చూపించు, సో దట్ చూద్దాం అని చెప్పినప్పుడు అకౌంట్స్ మీద డిస్కషన్ వస్తుంది. సో నలుగురికి కూడా పెద్దగా, మిగిలిన డామినెంట్ పార్ట్నర్స్ ఎవరికి కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదివే నాలెడ్జ్ పెద్దగా లేదనుకోండి, డెఫినెట్ గా ఏం చేస్తారు నన్ను, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న ఒక ప్రొఫెషనల్ దగ్గరికి, సో నథింగ్ బట్ ఆడిటర్ దగ్గరకు వస్తారు. సో ఇవి ఇన్కమ్స్ అండ్ రెవెన్యూస్ ఇలా రాసాడండి, ఇది నిజంగా ఇంత రెవెన్యూస్, ఇంత ఎక్స్పెండిచర్ జరిగిందా లేదా, ఈ ఏదైతే ప్రాఫిట్ చూపిస్తున్నాడో అది నిజమైన ప్రాఫిటా లేదా అని చెప్పి ఒక ఆడిటర్ని అడుగుతారు, రైట్. సో దాన్ని బట్టి ఆడిటర్ చెప్పిన దాన్ని బట్టి అది నిజ ఎక్స్పెండిచర్ ఏది అలౌ చేయాలి, ఏది రిజర్వ్ చేయాలి అన్ని చూసుకొని ఒక ప్రాపర్ నెట్ ప్రాఫిట్ ఎరవ్ అవుతారు. ఆ తర్వాత దాన్ని బట్టి షేర్ ఆఫ్ డివిడెండ్, రైట్, వాడు మెయింటైన్ చేసిన బిజినెస్ ని బట్టి ఆ యాక్టివ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఇంకొన్ని ఎక్కువ పవర్స్ ఇద్దామా, లేకపోతే వీడు మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నాడు, రైట్, పవర్స్ తీసేద్దాం లేదా పార్ట్నర్ నే తీసేద్దాం. సో ఇలాంటి డిస్కషన్స్ అన్ని జరుగుతాయి. సో ఏ బిజినెస్ లో అయినా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళు కనుక కలుసుకుంటే జనరల్ గా వచ్చే డిస్కషన్స్ ఇవి నాకు, రైట్. అందుకే మనం చెప్పుకున్నాం ఆర్డినరీ బిజినెస్ అని చెప్పి ఏడిడిఏ అని, అకౌంట్స్, డైరెక్టర్స్, డివిడెండ్, ఆడిటర్, ఈ 4 కామన్ గా వచ్చే డిస్కషన్. సో వీటి గురించి డిస్కషన్ చేసుకోవడానికి పార్ట్నర్సే కలుసుకుంటున్నారు. అలాంటిది వ్యాస్ట్ మెంబర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ మెంబర్స్, ప్రైవేట్ కంపెనీ కానివ్వండి లేకపోతే పబ్లిక్ కంపెనీలో కానివ్వండి, రైట్. ప్రైవేట్ కంపెనీ అయితే 200, పబ్లిక్ కంపెనీ అయితే అన్లిమిటెడ్, డిజిటల్ కంపెనీ అయితే కనుక దేశం మొత్తం ఉంటారు, ప్రపంచం మొత్తం ఉంటారు మెంబర్స్. సో అలాంటి వాళ్ళందరూ కూడా మరి మెంబర్స్ సంవత్సరానికి ఒకసారి మీట్ అవుతారు. మనం ఇప్పుడు ఏవైతే 4 టాపిక్స్ చెప్పుకున్నామో ఆ 4 టాపిక్స్ మీద డిస్కషన్ చేసుకుని ఇంకేదైనా అడిషనల్ టాపిక్స్ ఏమైనా ఉంటే వాటి మీద రిజల్యూషన్స్ పాస్ చేసుకోవడానికి కానీ దేనికైనా సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక మనం మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడే మన కంపెనీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దుర్మార్గులు అని చెప్పి. సో మెంబర్స్ అందరూ కలిసారనుకోండి, ఆ మీటింగ్ లో డైరెక్టర్స్ ని వీళ్ళు డైరెక్టర్ సరిగ్గా మేనేజ్ చేయట్లేదు, డైరెక్టర్స్ ని తీసేద్దాం అంటారని చెప్పి మరి డైరెక్టర్స్ మీటింగ్ పెట్టకపోతే, డైరెక్టర్స్ మీటింగ్స్ పెట్టలేదు అనుకోండి, అటువంటిప్పుడు మెంబర్స్ కలుసుకొని రెజల్యూషన్స్ పాస్ చేయడం అనేది కుదరదు, రైట్. కాబట్టి కంపెనీస్ యాక్ట్ ఇక్కడ ఇలాంటివి ఏమైనా జరుగుతాయని ముందుగానే ఊహించి ప్రతి సంవత్సరం ఏజిఎం కండక్ట్ చేయాలి. ఎలా కండక్ట్ చేయాలి, ఎవరెవరిని పిలవాలి, చాలా క్లియర్ గా మనకి ప్రొవిజన్స్ రాసి పెట్టారు. సో ఏజిఎం ప్రొవిజన్ అప్లికబిలిటీ కనుక చూస్తే, అప్లికబిలిటీ ఆల్ కంపెనీస్ కన్నా ఎక్సెప్షన్ ఓపీసీ. ఓపీసీకి ఉండేదే ఓపీసీలో ఒక మెంబరు, మళ్ళీ వాడిని పిలవడం, దానికి మళ్ళీ ఏజిఎం అని పేరు పెట్టడం, ఇవన్నీ దేనికి, వాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో ఎప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడితే అది ఏజిఎం గా కన్సిడర్ చేస్తారు. సో ఓపీసీకి మనకి ఏజిఎం అనే సెక్షన్ అప్లై కాదు. సో ఏజిఎం సెక్షన్ వచ్చేసరికి 96. సో సెక్షన్ 96 అప్లైస్ టు ఎవ్రీ కంపెనీ ఎక్సెప్ట్ ఓపీసీ, రైట్. సో మిగిలిన కంపెనీస్ అన్ని కూడా సెక్షన్ 96 ప్రకారం ఏవైతే ఏజిఎం ఎలా కండక్ట్ చేయాలని చెప్తున్నారో ఆ విధంగా ఏజిఎం కండక్ట్ చేయాలి. సో మనం ఆల్రెడీ సెక్షన్ 101 గురించి చెప్పుకున్నాం కదా, ఏజిఎం లో
లెంత్ ఆఫ్ నోటీస్ కానివ్వండి, రైట్, నోటీస్ లో ఉండాల్సిన కంటెంట్స్ కానివ్వండి, రైట్, సెక్షన్ 101 లో మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. సో లెంత్ ఆఫ్ నోటీస్, కంటెంట్స్ ఆఫ్ నోటీస్ అని చెప్పి మనం సెక్షన్ 101 గురించి చెప్పుకున్నాం. సో ఆ రూల్స్ ని కంప్లై అవుతూ రైట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏజిఎం ని పిలవాలి. సో జనరల్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో జనరల్ మీటింగ్ పెట్టాలంటే భయపడతారు. మనం మెంబర్స్ వచ్చి ఎక్కడ వాళ్ళ పవర్స్ ని కత్తిరిస్తారో, లేకపోతే ఇష్టం వచ్చిన డైరెక్టర్స్ రిమూవ్ చేస్తారో, ఎలాంటి డిస్కషన్స్ వస్తాయో అని చెప్పి భయపడతారు. సో అందుకోసమే కంపెనీ సెక్టర్ చాలా క్లియర్ గా చెప్పింది, ఏజిఎం ఎన్ని రోజుల్లో కండక్ట్ చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి కండక్ట్ చేయాలి అనే క్లియర్ కట్ ప్రొవిజన్స్ రాసింది. దాంట్లో మనం ఫస్ట్ ఏజిఎం, సబ్సిక్వెంట్ ఏజిఎం అంటే కంపెనీ ఇన్కార్పొరేషన్ అయిన తర్వాత జరిగే ఫస్ట్ మీటింగ్. సో అపాన్ ఇన్కార్పొరేషన్ జరిగే ఫస్ట్ మీటింగ్ అన్న మనకి ఫస్ట్ ఏజిఎం అంటాం, రైట్. సో ఫస్ట్ అసలు మనం సబ్సిక్వెంట్ ఏజిఎం సంబంధించిన రూల్స్ చూస్తే ఫస్ట్ ఏజిఎం కి ఎలాంటి రిలాక్సేషన్ ఇచ్చాడో తెలుస్తుంది, రైట్. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి 6 months లోపు, విత్ ఇన్ 6 months of the close of the relevant financial year. And second rule, AGM की maximum gap 15 months. 15 months అంటే లాస్ట్ టైం ఏజిఎం ఏ డేట్ ని జరిగిందో చూసుకోవడం, ఆ డేట్ నుంచి 15 months ని మించకుండా ఏజిఎం ని కండక్ట్ చేసుకోవడం. అండ్ వన్ ఏజిఎం ఇన్ ఎవ్రీ క్యాలెండర్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ కాదన్నా క్యాలెండర్ ఇయర్. ఈ మూడింటిని సాటిస్ఫై చేసే ఎర్లియస్ట్ డేట్ తీసుకోవాలి. ఎర్లియస్ట్ డేట్, ఈ మూడు ప్రొవిజన్స్ ని సాటిస్ఫై చేసేటటువంటి ఎర్లియస్ట్ డేట్ తీసుకోవాలి. ఫస్ట్ రూల్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి 6 months లోపు, లేదా లాస్ట్ ఏజిఎం నుంచి 15 months లోపు, అండ్ అట్ ది సేమ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలెండర్ ఇయర్ లో ఒక మీటింగ్ ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా పరిస్థితుల వల్ల ఏజిఎం ని ఈ డేట్స్ లోపు కండక్ట్ చేసుకోలేకపోతే ROC can extend up to 3 months. రైట్, మనం ఈ రూల్స్ చెప్పుకుందేమో వితౌట్ ఎక్స్టెన్షన్, రైట్. ఒకవేళ మనం కంపెనీ ఏజిఎం ని కండక్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ROCకి అప్లై చేసుకుంటే ROC ఆ అప్లికేషన్ ఎగ్జామిన్ చేసి he may extend రైట్ అప్ టు 3 months. రైట్, ఖచ్చితంగా 3 months చేస్తాడని లేదు, 45 days ఎక్స్ట్రా టైం ఇవ్వచ్చు, లేదా 1 month ఎక్స్ట్రా టైం ఇవ్వచ్చు. సో మాక్సిమం ఎంత ఇవ్వచ్చు, మాక్సిమం 3 months టైం ఇవ్వచ్చు ROC. ఇది ఫస్ట్ ఏజిఎం కండక్ట్ చేసుకోవాల్సినటువంటి టైం లిమిట్, సారీ సబ్సిక్వెంట్ ఏజిఎంస్ ని కండక్ట్ చేసుకోవాల్సినటువంటి టైం లిమిట్. సో మరి ఫస్ట్ ఏజిఎం ఇన్కార్పొరేట్ అయిన తర్వాత మరి ఫస్ట్ ఏజిఎం కండక్ట్ చేయాలి అంటే కనుక రైట్, దానికి కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఫైనాన్షియల్ ఇయర్ నుంచి విత్ ఇన్ 9 months, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి 9 months లోపు కండక్ట్ చేసుకోవచ్చు, రైట్. సార్ మరి ఒకవేళ కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది 2012 December లో అయింది, మరి ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలెండర్ ఇయర్ లో ఒక మీటింగ్ కండక్ట్ చేయాలన్నారు కదా, మరి 2012 లో మీటింగ్ అవసరమా అంటే ఈ రూల్ ని కనుక కంప్లై చేస్తే
ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలెండర్ ఇయర్ లో ఒక మీటింగ్ కండక్ట్ చేయాలని రూల్ నుంచి ఎగ్జామ్షన్ ఉంటుంది ఫస్ట్ ఏజిఎం కి. రైట్, అంటే ఇయర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ లో మీటింగ్ అవసరం లేదు. రైట్, ఇఫ్ ఫస్ట్ ఏజిఎం ఇస్ హెల్డ్ విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్, రైట్, ఇయర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ లో ఏజిఎం అవసరం లేదు. రైట్, అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఇయర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. 2018 డిసెంబర్, 2018 ఫస్ట్ డిసెంబర్ కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది అనుకుందాం. ఒకవేళ కంపెనీ విత్ ఇన్ 9 months ఆఫ్ క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్, అంటే 2018 డిసెంబర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఏమవుతుందన్న? ఫైనాన్షియల్ ఇయర్ ఏమవుతుంది? 2018-19. 18-19. రైట్, సో అంటే ఎప్పటిలోగా కండక్ట్ చేసుకోవాలో చెప్పండి మీటింగ్. 2019 6 months కదా, 9 months ఫస్ట్ ఏజిఎం కదా. 9 సెప్టెంబర్ లోపు సార్. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో డిసెంబర్ 2019, ఎందుకంటే ఫస్ట్ ఏజిఎం 9 months 6 months కాదు. ఎస్ సార్. డిసెంబర్ 2019 లోపు కండక్ట్ చేసుకోవచ్చు. సో డిసెంబర్ 2019 లోపు ఒకవేళ కండక్ట్ చేసినట్లయితే డిసెంబర్ 2018 లో ఏజిఎం కండక్ట్ చేయాలా? ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలెండర్ ఇయర్ ఒక ఏజిఎం అన్నాం కదా, అవసరం లేదు. సో ఇయర్ ఆఫ్ 2018 లో క్యాలెండర్ ఇయర్ 2018 క్యాలెండర్ ఇయర్ లో ఏజిఎం అవసరం లేదు. రైట్, సో 2018 క్యాలెండర్ ఒకవేళ ఫస్ట్ ఏజిఎం కనుక విత్ ఇన్ ద టైం కండక్ట్ చేసినట్లయితే 2018 క్యాలెండర్ ఇయర్ లో ఏజిఎం అవసరం లేదు. అర్థమైందా నా? అంతవరకు అర్థమైందా అది? సో ఒకవేళ టైమ్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ 2019 జనవరి అనుకోండి, మరి అప్పుడు అక్టోబర్ 20 వరకు, అక్టోబర్ 19 వరకు. సేమ్ సార్. ఫైనాన్షియల్ ఇయర్ ఏమవుతుంది నాన్న? 18-19. ఫస్ట్ ఏజిఎం ఎప్పట్లో కండక్ట్ చేసుకోవాలి? డిసెంబర్ 2019. అయితే ఇదే ఆన్సర్ నేను చెప్పిన ఒక పాయింట్ చదివిన తర్వాత నాకు ఇదే ఆన్సర్ చెప్తారు లేదు చూడన్నా. పేజ్ నెంబర్ 7.35 తీయండి. తీసారా? అందులో సెక్షన్ 2 క్లాస్ 41 లో థర్డ్ పాయింట్ చదవండి. ఎవరైనా చదవండి నాన్న, పైకి చదవండి, ఇక్కడ అందరికి వినబడేలాగా. In case of a company incorporated on or after first day of January financial year means the period ending on 31st day of March of the following year. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ సేమా? Sir. No sir. సో చెప్పండి ఏమవుతుంది? జనవరి 2019 లో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీకి ఫైనాన్షియల్ ఇయర్ ఏమవుతుంది? 1920. దానికి ఎప్పటిలోగా కండక్ట్ చేసుకోవచ్చు? డిసెంబర్ 20. రైట్, ఇది గుర్తుపెట్టుకున్నాను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఫస్ట్ ఏజిఎం కంపెనీ కనుక అంటే జనవరి నుంచి మార్చ్ లోపు ఇన్కార్పొరేట్ అయినట్లయితే దానికి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది, అక్కడ నుంచి 9 months లో కండక్ట్ చేసుకోవాలని చెప్తారు. రైట్, ఆ థర్డ్ పాయింట్ కి స్టార్ మార్క్ వేసుకోండి, అమెండ్మెంట్ అది. సెక్షన్ 2 క్లాస్ 41 లో ఆ థర్డ్ పాయింట్ కి స్టార్ మార్క్ వేసుకోండి. ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి పాయింట్ ఇది, అమెండ్మెంట్.
రైట్. సో ఫస్ట్ ఏజిఎం రూల్స్ ఏంటన్నా, ఫైనాన్షియల్ ఎండింగ్ నుంచి 9 months లోపు కండక్ట్ చేసుకోవాలి. ఆర్ఓసికి ఎక్స్టెన్షన్ కి ఎటువంటి ఆర్ఓసి కెనాట్ ఎక్స్టెండ్ ఎనీ పీరియడ్. రైట్. సబ్సిక్వెంట్ ఏజిఎంస్ కి అయితే కనుక ఆర్ఓసి 3 months వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ఏజిఎం ని ఎక్స్టెండ్ చేసేటువంటి పవర్ ఆర్ఓసికి లేదు. రైట్. ఇక్కడ వరకు క్లియర్ అన్నా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏ కంపెనీ కావాలి, ఏ టైం కావాల్సి ఆ టైం ఫాలో అవ్వచ్చునా? అందరూ ఒకటే ఫాలో అవ్వాలి ఫైనాన్షియల్ ఇయర్? కొత్త కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ అందరూ ఒకటే ఫాలో అవ్వాలా? ఒకటే ఫాలో అవ్వాలి సార్. సో అదేంటి, 1st April ఆఫ్ దిస్ ఇయర్ టు 31st March. 31st March ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్. రైట్. సో అలాగే దానికి ఎగ్జామ్షన్, ఒకవేళ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ కానీ లేకపోతే ఫారిన్ కంపెనీ, అంటే మనకి కొన్ని so if a company is a holding company of a subsidiary or associate company of a company incorporated outside India, right, అలాంటి కంపెనీస్ కి, రైట్, ఒక ఫారిన్ కంపెనీ యొక్క అసోసియేట్ కానీ సబ్సిడరీ కానీ ఇండియాలో ఉన్నట్లయితే అలాంటి కంపెనీస్ సెంట్రల్ గవర్నమెంట్ కి అప్లై చేసుకొని, మాకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాదు, మా ఫారిన్ కంపెనీ ఉన్న కంట్రీలో ఫైనాన్షియల్ ఇయర్ వేరేగా ఉంది, సో మాకు కూడా అదే ఇయర్ అప్లై చేయండి ఫైనాన్షియల్ ఇయర్ అని అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే, అపాన్ అప్లికేషన్ ఫైనాన్షియల్ ఇయర్ ని, రైట్, మార్చుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ ని అందరికి కూడా, ఆల్ కంపెనీస్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఫస్ట్ ఏప్రిల్ టు 31st March. ఎక్సెప్షన్ ఏంటన్నా, సబ్సిడరీస్ ఆర్ అసోసియేట్ కంపెనీస్ ఆఫ్ ఫారిన్ కంపెనీస్ అయితే కనుక అప్లికేషన్ చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఆ పవర్ ని రీజనల్ డైరెక్టర్ కి ఇచ్చింది. RD1 లో అప్లై చేయాలి. రైట్. RD1 లో అప్లై చేసిన తర్వాత, ఇంతకు ముందు నా కంపెనీస్ యాక్ట్ ప్రకారం, కంపెనీస్ యాక్ట్ లో MCS సైట్ లో మనం ఏదైనా ఫామ్ కనుక అప్లై చేసి అందులో ఏదైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళు. మళ్ళీ మనం డబ్బులు కట్టుకొని మళ్ళీ ఇంకో ఫామ్ అప్లోడ్ చేయాల్సి వచ్చేది. కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఏ ఫామ్ అయినా సరే మనం సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా డిఫెక్ట్ ఉన్నట్లయితే రెక్టిఫికేషన్ టైం ఇస్తారు. రెక్టిఫికేషన్ టైం ఇస్తారు. నువ్వు రెక్టిఫికేషన్ ఫైల్ చేసిన తర్వాత కూడా ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి, అప్పుడు రిజెక్ట్ చేస్తారు. రైట్. అలాగే ఒకప్పుడు మనం ఎంసీఏకి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ రిప్లైల కోసం వెయిట్ చేయాల్సి వస్తూ ఉండేది. ఆ టైం మనకి యాక్ట్ లో చాలా క్లియర్ గా చెప్తారు, 30 రోజుల్లోపు ఆర్డీ రిప్లై ఇవ్వాలి, లేకపోతే ఆర్ఓసి రిప్లై ఇవ్వాలని. కానీ ఆ టైం లైన్స్ అసలు ఫాలో అయ్యేవాళ్ళే కాదు. నెల దాటిపోతుంది, 2 నెలలు దాటిపోతుంది, రైట్, అలా మనం వెయిట్ చేస్తూనే ఉండేవాళ్ళం. అందుకోసం ఏం చేశారంటే, విత్ ఇన్ టైం లిమిట్ ఆర్డి రిప్లై ఇవ్వకపోతే డీమ్ మనకి పర్మిషన్ వచ్చినట్టే, ఫైనాన్షియల్ ఇయర్ మార్చుకోవడానికి పర్మిషన్ వచ్చినట్టుగానే డీమ్ చేయొచ్చు. రైట్. సో పర్మిషన్ ఇచ్చాడా ఇవ్వలేదా అనేది ఖచ్చితంగా ఇంటిమేట్ చేయాల్సిందే విత్ ఇన్ 30 days ఆఫ్ ఫైలింగ్ ఫామ్. ఒకవేళ 30 days లోపు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు అనుకోండి, ఏం చేసినట్టు, మనకి అప్రూవ్ అయిపోయినట్టే, ఫైనాన్షియల్ ఇయర్ మార్చుకోవడానికి అప్రూవల్ వచ్చినట్టు. రైట్. సో ఫైనాన్షియల్ ఇయర్ అప్రూవల్ వచ్చి, ఫైనాన్షియల్ ఇయర్ మారిన అప్రూవల్ ఏదైతే ఉందో అప్రూవల్ తీసుకెళ్లి ఆర్ఓసికి ఫైల్ చేస్తే, రైట్, మనకి ఆ ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అనేది అవుతుంది అని చెప్తాడు. రైట్. అది ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన సెక్షన్ 2 clause 41. అది కూడా మనం ఏదైతే మనం ఫౌండేషన్ లో కానీ లేకపోతే ఫస్ట్ చాప్టర్ చదువుకున్న ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దానికి కూడా చిన్న అమెండ్మెంట్ ఇది. రైట్. సెక్షన్ 2 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన అమెండ్మెంట్, ఇది కూడా మనకి అమెండ్మెంట్. ఫైనాన్షియల్ ఇయర్ మార్చుకోవడానికి అన్ని కంపెనీస్ కి ఛాన్స్ ఉందనా, కొన్ని కంపెనీస్ కేనా? ఏ కంపెనీ, కంపెనీ గానీ సబ్సిడరీ గానీ ఉంటే వాళ్ళకి, దానికి మాత్రమే ఫైనాన్షియల్ ఇయర్ చేంజింగ్ కి అప్లికేషన్ ఫైల్ చేయడానికి ఛాన్స్ ఉంది. రైట్. ఇండియన్ కంపెనీస్ కి ఆ ఛాన్స్ లేదు.
రైట్. సరే, మళ్ళీ ఏజిఎం లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏజిఎం టైం లిమిట్స్ చూసాం, సబ్సిక్వెంట్ ఏజిఎం టైం లిమిట్స్ చూసాం. సబ్సిక్వెంట్ ఏజిఎం సంబంధించిన ఎక్స్టెన్షన్ ఏమైనా ఆర్ఓసి ఇవ్వగలనా? ఎక్స్టెన్షన్ ఆర్ఓసి ఇవ్వగలరా సాయి కిరణ్? సార్ సబ్సిక్వెంట్ ఏజిఎం సంబంధించిన ఎక్స్టెన్షన్ ఏమైనా ఇవ్వగలరా ఆర్ఓసి? ఎస్ సార్, 3 months వరకు ఇవ్వచ్చు. 2 months వరకు ఇవ్వచ్చు. ఫస్ట్ ఏజిఎం నో సార్. ఫస్ట్ ఏజిఎం సంబంధించిన ఎక్స్టెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేడు. ఓకే, డన్. సరే, నెక్స్ట్ డిటిపి నానా, డేట్ టైం ప్లేస్. ఇది ఆల్రెడీ మనం నోటీస్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ఏజిఎం ఎలాంటి డేట్ ని కండక్ట్ చేయాలి, ఎలాంటి డే ని కండక్ట్ చేయాలి? అదర్ దెన్ నేషనల్ హాలిడే. అదర్ దెన్ నేషనల్ హాలిడే. ఒకవేళ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఏదైనా ఒక డేట్ ని ఫిక్స్డ్ గా రాసేసుకున్నారనుకోండి, ఈ ప్రతి సంవత్సరం ఇదే డేట్ న ఏజిఎం జరుగుతుంది అని. ఒకవేళ ఆ డే పొరపాటున సండేనో నేషనల్ హాలిడే అయింది అనుకోండి, పర్లేదు, ఏజిఎం కండక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఏవేళ ఆల్రెడీ రాసింది కాబట్టి. ఒకవేళ అలా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక డేట్ కనుక సెలెక్ట్ చేసి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక డేట్ ని ప్రపోజ్ చేసి ఆ డేట్ ని ఏజిఎం అంటే కనుక, అలాంటి సెలెక్ట్ చేసిన డేట్ డెఫినెట్ గా అదర్ దాన్ నేషనల్ హాలిడే ఇవ్వాలి. టైం నానా, బిజినెస్ అవర్స్. బిజినెస్ అవర్స్ అంటే 9 to 6, 9 AM to 6 PM అని చెప్తాం. రైట్. ప్లేస్, రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ, లేదా అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు అనుకుంటే కనుక విత్ ఇన్ ద సిటీ లిమిట్స్, రైట్, విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ వేర్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఇస్ సిచ్యువేటెడ్ అని చెప్తాం. రైట్. అది మనకి డేట్, టైం అండ్ ప్లేస్, ఈ మూడింటిని కూడా మనం నోటీస్ లో ఇంటిమేట్ చేయాలి. డేట్, టైం, ప్లేస్ మూడు కూడా మనం ఇంటిమేట్ చేయాలి. తర్వాత ఈ మూడిట్లో ఏదో ఒక రూల్ సాటిస్ఫై చేస్తే చాలన్నా, 3 రూల్స్ సాటిస్ఫై చేయాలా? 3 సాటిస్ఫై చేయాలి సార్. సబ్సిక్వెంట్ ఏజిఎం సంబంధించిన 3 రూల్స్ కూడా సాటిస్ఫై చేయాలి. రైట్. ఎర్లియస్ట్ డేట్. సో అక్కడ మనకి ఏజిఎం కంప్లీట్ అయింది. ఏజిఎం మీద కొన్ని మనకి ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదట్టుంది, నేను కొన్ని పంపిస్తాను చెప్తాను. రైట్. సో ఇక్కడికి మనకి ఏజిఎం కంప్లీట్ అయింది. ఒక్కసారి చదవండి అన్న. కంపెనీలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏజిఎం అనేది ఇయర్ ఎండింగ్ లో, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి 6 months లోపు ఏజిఎం కండక్ట్ చేస్తాము. ఆ ఏజిఎం లోనే డైరెక్టర్స్ కి ఏదైనా పవర్ కావాలనుకుంటే, ఇంకా ఏదైనా పవర్స్ ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే దాన్ని ఎజెండాలో మనకి స్పెషల్ బిజినెస్ లో పెట్టి దాని మీద డిస్కషన్ చేసి, రైట్, దానికి సంబంధించిన రెజల్యూషన్ పాస్ చేసుకుంటారు. రైట్. సో డైరెక్టర్స్ కి ఏదైనా పవర్ కావాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్స్ క్లాస్ లో ఏదైనా అమెండ్మెంట్ జరగాలన్నా, షేర్ క్యాపిటల్ పెంచాలన్నా, లేదా కంపెనీకి సంబంధించిన ఆపరేషనల్ గా వాళ్ళకి ఏ డిఫికల్టీ ఉన్నా దాంట్లో మార్పులు జరగాల్సి వచ్చినప్పుడు, లేదా ఏవైలో కానీ ఎంఓఏలో కానీ ఏదైనా మార్పులు జరగాల్సి వచ్చినప్పుడు డెఫినెట్ గా అది జనరల్ మీటింగ్ లో డిస్కషన్ జరిగి రెజల్యూషన్ పాస్ అవ్వాల్సిందే. సో అలాంటి మోడిఫికేషన్ కానీ ఆల్టరేషన్ కానీ జరగాలంటే ఖచ్చితంగా 1 year ఆగాల్సింది. కానీ కంపెనీకి ఇమ్మీడియట్ గా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఏదో సిమిలర్ బిజినెస్ చేస్తున్నటువంటి ఇంకో కంపెనీ చాలా తక్కువ రేటుకి అక్విజిషన్ కి రావడం, లేకపోతే కంపెనీ తన యొక్క ఆబ్జెక్టివ్స్ ని ఇమ్మీడియట్ గా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రైట్. ఇంకో లైన్ ఆఫ్ బిజినెస్ లోకి వెళ్ళడానికి, డైవర్సిఫికేషన్ కి అవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది. రైట్. సంవత్సరం ఎండింగ్ వరకు మరి ఆగగలరా? అలాంటి బిజినెస్ సంవత్సరం ఎండింగ్ వరకు ఆగామనుకోండి, ఆ ఆపర్చునిటీ ఉండొచ్చు, పోవచ్చు. దాని మీద ఇమీడియట్ డిస్కషన్ జరిగి ఇమీడియట్ గా రెజల్యూషన్ పాస్ అవ్వాలి. ఏజిఎం వరకు ఆగలేదు.
రైట్. అది మేనేజ్మెంట్ సైడ్. మెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూస్తే డైరెక్టర్స్ కొంతమంది కంపెనీ అసెట్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు లేదా కంపెనీని ఫ్రాడ్ చేస్తున్నారు. అలాంటి ఫ్రాడ్ ని రైట్ ఇమ్మీడియట్ గా అందరికీ చెప్పి ఆ డైరెక్టర్ ని తీసేయడం, లేకపోతే డైరెక్టర్ ఏ పని అయితే చేయబోతున్నాడో, మేనేజ్మెంట్ ఏ పని అయితే చేయబోతుందో దాన్ని రిస్ట్రైన్ చేయడం, రైట్. ఇలాంటి వాటిని డిస్కస్ చేయడానికి ఏజిఎం వరకు ఆగితే మొత్తం ఈ లోపే తినేస్తారు మొత్తం అంతా. ఈ లోపే జరగాల్సిన ఫ్రాడ్ అంతా జరిగిపోతుంది. సో మెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్జెన్సీ ఇమ్మీడియట్ గా అలాంటి వాటి మీద డిస్కషన్ జరిగి కంపెనీని రిస్ట్రైన్ చేయడం కానీ లేదా డైరెక్టర్స్ రిమూవ్ చేయడం కానీ ఇలాంటివి ఏమన్నా వాటి కోసం మెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్జెన్సీ ఉండొచ్చు. సో కంపెనీస్ యాక్ట్ ఏం చేసిందంటే ఇలాంటి అర్జెంట్ మ్యాటర్స్ ని డిస్కస్ చేయడానికి ఈజిఎం అనే ప్రొవిజన్ ఇచ్చింది. సో ఈజిఎం ఇస్ నథింగ్ బట్ రెండు జనరల్ మీటింగ్స్ మధ్య రెండు ఏజిఎంస్ మధ్య జరిగేటటువంటి మీటింగ్ ని ఈజిఎం అంటారు, ఎక్స్ట్రాడినరీ, రైట్. సో రెండు జనరల్ మీటింగ్స్ రెండు ఏజిఎంస్ మధ్య జరిగే జనరల్ మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అంటారు, రైట్. సో ఏదైనా అర్జెంట్ మ్యాటర్స్ ని డిస్కస్ చేయడం కోసం ఏవైతే మనం మీటింగ్ పెట్టుకుంటున్నామో దాన్ని ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అంటాం. ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ లో డిస్కస్ చేసే ప్రతి బిజినెస్ స్పెషల్ బిజినెస్ అన్నమాట. ఎవ్రీ బిజినెస్ విచ్ ఈస్ ట్రాన్సాక్టెడ్ ఇన్ ఏజిఎం ఈజ్ స్పెషల్ బిజినెస్. స్పెషల్ బిజినెస్ అంటే దాని రిక్వైర్మెంట్స్ ఏంటో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే దాన్ని డిస్క్లోజ్ చేయడం కానివ్వండి, రైట్. అలాంటివన్నీ కూడా ఆల్ ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా డిస్క్లోజ్ చేయడం, రైట్, ఉండాలి. సో ఏదైతే నోటీస్ లో స్పెషల్ ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్స్ ఇచ్చామో వాటి గురించి మాత్రమే డిస్కషన్ జరగాలి మీటింగ్ లో. అంటే ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ కి సంబంధించిన ఎజెండాలో లేని పాయింట్స్ ఏవి కూడా డిస్కస్ చేయకూడదు. అలా ఏదైనా రెజల్యూషన్ పాస్ చేసుకున్న అప్పటికప్పుడు ఏజిఎం లో ఏదైనా రెజల్యూషన్ పాస్ చేసినా కూడా వితౌట్ ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ అప్పుడు ఏదైనా రెజల్యూషన్ పాస్ చేసినా కూడా అది ఇన్వాలిడ్, రైట్. సో ఎవ్రీ బిజినెస్ విచ్ ఈస్ ట్రాన్సాక్టెడ్ ఇన్ ఏజిఎం ఈజ్ స్పెషల్ బిజినెస్. సో స్పెషల్ బిజినెస్ అంటే దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏదైతే మన సెక్షన్ 102 లో ఏవైతే చెప్పుకున్నామో సెక్షన్ 102 లో మనం ఏవైతే స్పెషల్ బిజినెస్, ఆర్డినరీ బిజినెస్ చెప్పుకున్నామో దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు? సో డేట్, టైమ్ అండ్ ప్లేస్. ఎనీ డే, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్. అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఒక చిన్న కండిషన్ అన్న, ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పిలిచినటువంటి మీటింగ్ అయితే కనుక, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పిలిచినటువంటి ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అయితే కనుక ఎనీ డే, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్. కాకపోతే విత్ ఇన్ ఇండియా, ఇండియాలో ఎక్కడైనా సరే ప్లేస్ కి వచ్చేసరికి మాత్రం డెఫినెట్ గా విత్ ఇన్ ఇండియానే జరగాలి మీటింగ్. దానికి ఎక్సెప్షన్ ఏంటి అంటే హోల్లీ ఓన్ సబ్సిడరీ ఆఫ్ ఎ ఫారిన్ కంపెనీ. హోల్లీ ఓన్ సబ్సిడరీ ఆఫ్ ఎ ఫారిన్ కంపెనీ మీటింగ్ అబ్రాడ్ లో కూడా ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ జరగచ్చు, ఎక్సెప్షనల్, రైట్. సో ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్, ఇఫ్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ ఈస్ కండక్టెడ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, డేట్, టైమ్, ప్లేస్ ఎక్కడైనా పర్లేదు, కాకపోతే విత్ ఇన్ ఇండియా. ఆ విత్ ఇన్ ఇండియా దానికైనా ఎక్సెప్షన్ ఏంటంటే హోల్లీ ఓన్ సబ్సిడరీ ఆఫ్ ఏ ఫారిన్ కంపెనీ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ సో ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ ని ఎవరెవరు పిలవచ్చు? హూ కెన్ కండక్ట్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్, అలాగే హూ కెన్ కాల్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అన్నప్పుడు అందులో ఫస్ట్ ది బోర్డ్ సో మోటోనా, అంటే బోర్డ్ తనంతట తానుగా. రెండోది వచ్చేసరికి, రెండో సిచ్యువేషన్ వచ్చేసరికి బోర్డ్ అపాన్ రిక్విజిషన్. రిక్వెస్ట్ ఎవరు చేస్తారు? మెంబర్స్ చేస్తారు. రిక్వెస్ట్ చేసిన మెంబర్స్ ని రిక్విజిషనిస్ట్స్ అంటాం. నథింగ్ బట్ బోర్డ్ అపాన్
రిసీవింగ్ వ్యాలిడ్ రిక్విజిషన్. సో ఈజీఎం కండక్ట్ చేయడానికి బోర్డు ఈజీఎం కండక్ట్ చేస్తుంది. బోర్డు తనంతట తానుగా సుమోటో కండక్ట్ చేయొచ్చు, లేదా బోర్డ్ కెన్ యాక్ట్ ఆన్ ఏ వ్యాలిడ్ రిక్విజిషన్. తర్వాత 3 రిక్విజిషనిస్ట్ దెమ్సెల్వ్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి రిక్విజిషన్ ఇచ్చారు, కంపెనీకి రిక్విజిషన్ ఇచ్చారు ఈజీఎం కండక్ట్ చేయండి అని. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెస్పాండ్ అవ్వలేదు. సో అలాంటి టైంలో రిక్విజిషనిస్ట్ మెంబర్స్ ఎవరైతే రిక్వెస్ట్ చేశారో ఈజీఎం పెట్టమని వాళ్ళే ఈజీఎం కండక్ట్ చేసుకోవచ్చు అంట. 4 ట్రైబ్యునల్. 4 వాళ్ళు ఎవరన్నా ట్రైబ్యునల్. సో ఫస్ట్ బోర్డు సుమోటో చూసినప్పుడు ఏదైనా నేను మీకు ఇందాక చెప్పినట్టు ఏదైనా వేరే కంపెనీ చాలా తక్కువ రేటుకి అక్విజిషన్ వచ్చింది, దాన్ని ఎక్వైర్ చేయడానికనో, లేకపోతే డైవర్సిఫికేషన్ కోసమనో, ఆబ్జెక్టివ్ క్లాస్ చేంజింగ్ అనో, లేదా బారోయింగ్ పవర్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికనో, రైట్, ఇలాంటి ఏదైనా సరే అర్జెంట్ మ్యాటర్ కనుక ఏదైనా ఉన్నట్లయితే రైట్ బోర్డు తనంతట తానుగా ఈజీఎం ని పిలవచ్చు. రైట్, డేట్, టైమ్ అండ్ ప్లేస్ వాళ్ళు యాజ్ ఇఫ్ దే డీమ్ ఫిట్. ద బోర్డ్ మే whenever it deems fit call an EGM. రైట్, సో ఎప్పుడు కాలిస్తే అప్పుడు పిలుచుకోవచ్చు. డేట్, టైమ్ అండ్ ప్లేస్ వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. 2 బోర్డ్ ఆన్ రిక్విజిషన్ ఆఫ్ board upon receiving a valid requisition. రైట్, మెంబర్స్ కంపెనీకి నోటీస్ ఇస్తారంట ఈజీఎం కండక్ట్ చేయండి అని. సో ఒకవేళ వచ్చిన నోటీస్ వ్యాలిడ్ అయితే కనుక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజీఎం పిలుస్తారంట. రైట్, సో అంటే మెంబర్ హ్యాస్ ఎ రైట్ టు కాల్ ఈజీఎం. మెంబర్ కావలిస్తే ఈజీఎం పిలవచ్చు. ఒకవేళ సింపుల్ గా ఇలాగే రాసి ఉంటే కనుక ప్రతి ఒక్క మెంబరు ఈ ప్రొవిజన్ అబ్యూజ్ చేస్తారు, అంటే మిస్యూజ్ చేస్తారు. రైట్, 1 షేరు 2 షేర్లు ఉన్నాడు కూడా ఈజీఎం కండక్ట్ చేయండి అని నోటీసులు ఇస్తారు. రైట్, అలాగే ప్రతిరోజు ఈజీఎంస్ కండక్ట్ చేసుకోవడం అవుతుంది. సో అలా మిస్యూజ్ నుంచి కాపాడడం కోసం ఏం చేశారంటే ఒక థ్రెషోల్డ్ లిమిట్ పెట్టారు. అంతమంది నువ్వు ఈజీఎం పెడదామని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఇంకొంతమంది సపోర్టర్స్ ని వెతుక్కో. రైట్, సో యూ అలాంగ్ విత్ సపోర్టర్స్ సర్టెన్ పర్సెంటేజ్ రీచ్ అయితేనే కంపెనీ నీ రిక్వెస్ట్ ని వ్యాలిడ్ గా ట్రీట్ చేస్తుంది. సో కంపెనీ యాక్ట్ ఏమని చెప్పిందంటే కంపెనీకి షేర్ క్యాపిటల్ ఉన్నట్లయితే 1/10 ఆఫ్ ద పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆ మినిమం రిక్విజిషన్ చేయాలంటే, సో నీ ఒక్కడి దగ్గరే 10% షేర్ క్యాపిటల్ ఉందనుకోండి, హ్యాపీగా నువ్వే ఈజీఎం ని పిలుచుకోవచ్చు. లేదు నీ దగ్గర 100 షేర్స్ 500 షేర్స్ ఉన్నాయి, నువ్వు ఒక నోటీస్ తయారు చేయి, ఈజీఎం పిలుద్దాం అనుకుంటున్నాను అది ఇది అని చెప్పి రైట్ నోటీస్ తయారు చేసి దాని కింద నువ్వు సంతకం పెట్టి మిగిలిన మెంబర్స్ అందరి చేత కూడా సంతకం పెట్టించు. సో యాజ్ టు రీచ్ అప్ టు 10% ఆఫ్ ద పేడప్ షేర్ క్యాపిటల్. రైట్, ఆ పేడప్ షేర్ క్యాపిటల్ 10% కనుక సంతకాలు పెడితే దాన్ని కంపెనీకి పంపిస్తాం. రైట్, నెక్స్ట్ ఒకవేళ షేర్ క్యాపిటల్ లేకపోయినట్లయితే 1/10 ఆఫ్ ద ఓటింగ్ పవర్. రైట్, ఆ నోటీస్ కింద మెంబర్స్ అందరూ కూడా సైన్ చేస్తారు. సో ఆ నోటీస్ లో రిక్విజిషన్ అంటే ఈజీఎం ఎందుకోసం కండక్ట్ చేస్తున్నావు, ఈజీఎం ఎందుకు కండక్ట్ చేయాలనుకుంటున్నావు అనేది ఆబ్జెక్ట్ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, అది మన ఇష్టం. ఇలా నేను ఈజీఎం కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని మాత్రమే రాసావు. ఆ మీటింగ్ లో ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నావు, అసలు నువ్వు ఈజీఎం ఎందుకు పెట్టాలనుకుంటున్నావు అనే రీజన్ రాసినా రాకపోయినా పర్లేదని చెప్తాడు. కానీ ఈజీఎం పిలవడం కోసం నోటీస్ పంపిస్తాం చూసారా, దాంట్లో ఎజెండా ఉండాలి. నోటీస్ లో కంటెంట్ అజెండా ఉండాలి. కానీ ఈజీఎం పిలవడానికి నువ్వు ఏదైతే సపోర్ట్ కోసం ఒక సర్క్యులర్ తిప్పుతున్నావు సంతకాల కోసం, దాంట్లో ఆబ్జెక్ట్ మెన్షన్ చేసినా పర్లేదు, మెన్షన్ చేయకపోయినా పర్లేదు. రైట్, సో ఆబ్జెక్ట్ సైన్ ఎవరు చేస్తారన్నా మెంబర్స్ చేస్తారు, లేదా మెంబర్స్ అందరి దగ్గరికి దీన్ని సర్క్యులేట్ చేస్తూ సంతకాలు పెట్టించుకోవడం కష్టం అనుకుంటే పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని రైట్ నిన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి పవర్ ఆఫ్ అటార్నీ అప్టైన్ చేసి వాళ్ళందరి తరఫున నువ్వు సైన్ చేసి రైట్ పవర్ ఆఫ్ అటార్నీస్ అన్నిటిని కూడా మనం కంపెనీకి డిపాజిట్ చేయాలి.
రిజిస్టర్డ్ ఆఫీస్ లో డిపాజిట్ చేయాలి ఇన్ రైటింగ్. అండ్ నథింగ్ బట్ నువ్వు ఫిజికల్ లెటర్ ఒకటి, ఫిజికల్ నోటీస్ ఒకటి తయారు చేసి దాని కింద అందరి సంతకాలు పెట్టించుకొని అదైనా పంపించవచ్చు, లేదా దాన్ని స్కాన్ చేసి ఎలక్ట్రానిక్ మోడ్ లో అయినా సరే కంపెనీకి పంపించవచ్చు. సో అంటే ఫిజికల్ గా అంటే ఇన్ రైటింగ్ మనం డెలివరీ చేయొచ్చు, డిపాజిట్ చేయొచ్చు, లేదా ఎలక్ట్రానిక్ మోడ్. అండ్ నథింగ్ బట్ ఈమెయిల్ ఎలక్ట్రానిక్ మోడ్ అనేది ఇట్స్ ఎ వాస్ట్, ఓన్లీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ ఓన్లీ టు ఈమెయిల్, రైట్. ఎలక్ట్రానిక్ మోడ్ అనేది వాస్ట్. సో ఎలక్ట్రానిక్ మోడ్ లో కూడా మనం ఈ రిక్విజిషన్ ని డిపాజిట్ చేయొచ్చు, రైట్. సో ఇది మనకి వ్యాలిడ్ రిక్విజిషన్. సో వ్యాలిడ్ రిక్విజిషన్ అంటే నథింగ్ బట్ 1/10 ఆఫ్ ద పేడ్ అప్ షేర్ క్యాపిటల్ వాళ్ళు సైన్ చేయాలి, రైట్. దాన్ని రిజిస్టర్డ్ ఆఫీస్ లో డిపాజిట్ చేయాలి. నెక్స్ట్ ఓకే. సో వ్యాలిడ్ రిక్విజిషన్ కంపెనీతో ఫైల్ అయింది. వ్యాలిడ్ రిక్విజిషన్ కంపెనీకి నోటీస్ వచ్చింది, ఆ నోటీస్ ని ఇన్స్పెక్ట్ చేశారు. ఆ కింద సంతకాలు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా మెంబర్స్ సంతకాలే, రైట్. మనం మెంబర్స్ రిజిస్టర్ తీసాం, ఆ మెంబర్స్ రిజిస్టర్ లో సంతకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంతకాలు ఈ సంతకాలు మ్యాచ్ అవుతున్నాయి. ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళ షేర్స్ అన్నిటిని మనం కౌంట్ చేస్తే మోర్ దాన్ 10% ఆఫ్ ద పేడ్ అప్ షేర్ క్యాపిటల్ వచ్చింది. సో ఇట్ ఇస్ ఎ వ్యాలిడ్ రిక్విజిషన్. ఇప్పుడు మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్ని రోజుల్లోపు ఈజిఎం కండక్ట్ చేయాలి, అలాంటి ఇన్ని రోజుల్లో ఖచ్చితంగా కండక్ట్ చేయాలనే లిమిట్ పెట్టకపోతే వీళ్ళు ఎన్ని సంవత్సరాలైనా డిలే చేస్తారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కాబట్టి ఇన్ని రోజుల్లో ఖచ్చితంగా కండక్ట్ చేయాలి అని చెప్పి మనకి యాక్ట్ లో చెప్పారు నాన్న. ఆ టైం లిమిట్ చూడండి. ఇది డిపాజిట్ ఆఫ్ డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ రిక్విజిషన్ అన్న. డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ రిక్విజిషన్ నుంచి 21 days లోపు, డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ రిక్విజిషన్ నుంచి 21 days లోపు, ఈ రిక్విజిషన్ కూడా వ్యాలిడ్ రిక్విజిషన్. 21 days లోపు అంట బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజిఎం ని కాల్ చేయాలట. కాల్ చేయడం అంటే నథింగ్ బట్ ఈజిఎం నోటీస్ తయారు చేసి దాన్ని పోస్ట్ చేయాలి, రైట్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఎన్ని రోజులు టైం ఉంది రెస్పాండ్ అవడానికి? 21 days లో. సో ఆ డేట్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫిక్స్ చేసే డేట్ ఏమై ఉండాలి అంటే కనుక డేట్ ఆఫ్ రిక్విజిషన్ నుంచి 45 days దాటకూడదు. అది డేట్ ఆఫ్ రిక్విజిషన్ నుంచి 45 days దాటన్ డే అయి ఉండాలి. డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ వ్యాలిడ్ రిక్విజిషన్ నుంచి 21 days లోపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెస్పాండ్ అయ్యి నోటీస్ పంపించాలి, ఈజిఎం నోటీస్. ఆ ఈజిఎం లో మెన్షన్ చేసే ఈజిఎం డేట్ 45 days దాటకూడదు. ఎక్కడి నుంచి? డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ వ్యాలిడ్ రిక్విజిషన్ నుంచి. కింద చూడండి, నేను 45 days డేట్ ఆఫ్ డిపాజిట్ నుంచి గీసాను, అంతేగాని ఈ 21 days నుంచి 45 days, ఎండ్ ఆఫ్ 21 days నుంచి 45 days గీలా. సో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ వ్యాలిడ్ రిక్విజిషన్ నుంచి మనం 45 days లోపు ఒక డేట్ ఫిక్స్ చేయాలి, రైట్. ఒకవేళ 21 days లోపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నోటీస్ తయారు చేసి ఇంకా పంపలేదు, 22nd day నుంచి ఇమ్మీడియట్ గా రిక్విజిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టే ఉద్దేశంలో లేరు అని. సో వాళ్ళంతటి వాళ్ళే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈజిఎం కండక్ట్ చేసుకోవడానికి. రిక్విజిషనర్స్ దెమ్సెల్ఫ్ కెన్ కండక్ట్ ఏ జనరల్ మీటింగ్, రైట్. కానీ వాళ్ళకి ఎడిషనల్ టైం కావాలి నోటీసులు పంపించడానికి కానీ, ఎందుకంటే మనం లెంత్ ఆఫ్ నోటీస్ చూసాం, ఖచ్చితంగా 21 క్లియర్ డేస్ ఉండాలి, రైట్. కాబట్టి కంపెనీ అయితే కనుక వాళ్ళ దగ్గర మెంబర్స్ అడ్రస్లు అన్ని ఉంటాయి కాబట్టి చాలా తొందరగా నోటీసులు తయారు చేస్తారు, వాటన్నిటిని పోస్టేజ్ చేస్తారు, అంతా జరుగుతుంది. కానీ మెంబర్స్ వాళ్ళంతా వాళ్ళు కండక్ట్ చేసుకోవాలన్నప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ టు బి కోఆర్డినేటెడ్. కాబట్టి వాళ్ళకి ఎంత టైం ఇచ్చారు అంటే డేట్ ఆఫ్ రిక్విజిషన్ నుంచి 3 months లోపు కండక్ట్ చేసుకోవాలి ఈజిఎం. డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ వ్యాలిడ్ రిక్విజిషన్ నుంచి 3 months లోపు ఈజిఎం కండక్ట్ చేసేసుకోవాలి.
ఒకవేళ 3 months లో కండక్ట్ చేసుకోకపోతే ఆ నోటీస్ ఎక్స్పైర్ అయిపోయినట్టే. ఆ రిక్విజిషన్ ఏదైతే కంపెనీకి డిపాజిట్ చేసామో అది ఎక్స్పైర్ అయిపోయినట్టే. రైట్? సో విత్ ఇన్ 3 months కండక్ట్ చేసుకోవాలని చెప్తారు. ఫస్ట్ బోర్డు గురించి చూద్దాం. మనం బోర్డు యాక్ట్ చేస్తే కనుక విత్ ఇన్ 21 days బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెస్పాండ్ అయ్యి మీటింగ్ పెడదాం అనుకుంటున్నారు. ఒక డేట్ ఫిక్స్ చేశారు. కానీ నోటీసులు ఎవరెవరికి పంపించాలి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ప్రతిరోజు బోర్డులో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. మన నోటీసులు ఎవరికి పంపించాలి అంటే డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ వ్యాలిడ్ రిక్విజిషన్ నుంచి మాక్సిమం థర్డ్ డే ఎవరైతే కనబడుతున్నారో రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో వాళ్ళకి నోటీసులు పంపిస్తాం, మీటింగ్ అటెండ్ అవ్వండి అని. ఇలా ఒక మెంబర్ రిక్వెస్ట్ చేశాడు ఈజీఎం పెట్టమని, దానికి వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఆ మీటింగ్ లో దీని గురించి డిస్కషన్ జరుగుతుందంట అని చెప్పి ఆ ఎజెండా తయారు చేసి ఎవరికి పంపించాలి? డేట్ ఆఫ్ డిపాజిట్ నుంచి థర్డ్ డే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎవరి పేర్లు అయితే కనబడుతున్నాయో వాళ్ళకి నోటీసులు పంపించాలి అని చెప్తారు. రైట్? సో వాళ్ళకి నోటీసులు పంపిస్తాం. ఈజీఎం డేట్ మాత్రం ఎన్ని రోజులు 45 days లో. సరే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెస్పాండ్ అవ్వలా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తారు? మెంబర్స్ వాళ్ళంతటా వాళ్ళుగానే మీటింగ్ పిలుచుకుంటారు, ఈజీఎం కండక్ట్ చేసుకుంటారు. మెంబర్స్ వాళ్ళంతటా వాళ్ళుగానే ఈజీఎం కండక్ట్ చేసుకుంటారు. సో మరి మెంబర్స్ వాళ్ళంతటా వాళ్ళే ఈజీఎం కండక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎవరైతే రిక్విజిషన్ పెట్టిన వాడు ఉన్నాడో వాడు నోటీస్ తయారు చేయాలి. జనరల్ మీటింగ్ కి సంబంధించిన మనం సెక్షన్ 102 లో చెప్పుకున్న నోటీస్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తూ ఒక నోటీస్ తయారు చేసి ఆ నోటీస్ ని మెంబర్స్ అందరికీ పంపించాలి. రైట్? మెంబర్స్ అందరికీ కూడా పంపించాలి. మరి మెంబర్స్ అందరికీ పంపించాలంటే రిక్విజిషనిస్ట్ దగ్గర మరి లిస్ట్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళ అడ్రస్లు ఉంటాయా? ఉండవు. ఎక్కడి నుంచి అప్టైన్ చేయాలి? కంపెనీ నుంచి అప్టైన్ చేయాలి. రైట్? కంపెనీ నుంచి అడ్రస్ అప్టైన్ చేసి వాళ్ళకి నోటీసులు పంపిస్తాం. సో అందుకని ఎవరైతే రిక్విజిషనిస్ట్ ఉన్నాడో వాడికి థర్డ్ డే డేట్ ఆఫ్ డిపాజిట్ నుంచి థర్డ్ డే ఎవరైతే ఉన్నారో ఆ డేట్ న ఉన్న మెంబర్స్ లిస్ట్ తో పాటుగా మెమరాండమ్ ఆఫ్ చేంజెస్ ఇన్ మెంబర్షిప్ 21st డే నుంచి 45th డే వరకు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఏవైతే చేంజెస్ జరిగాయో ఆ చేంజెస్ తో సహా ఇవ్వాలట, మెమరాండమ్ ఆఫ్ చేంజెస్ తో సహా. డేట్ ఆఫ్ డిపాజిట్ నుంచి 3వ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు పంపించాలి నాకు. ఏది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయినా సరే లేకపోతే మెంబర్స్ దెమ్సెల్వ్స్ కనుక కండక్ట్ చేసుకుంటే వాళ్ళైనా సరే ఎవరైనా సరే డేట్ ఆఫ్ డిపాజిట్ నుంచి 3వ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు వెళ్తాయి. కానీ మెమరాండమ్ ఆఫ్ చేంజెస్ ఇన్ మెంబర్షిప్ తో సహా కంపెనీ రిక్విజిషనిస్ట్ కి ఇవ్వాలట. రైట్? సో దట్ మనం ఈజీఎం కండక్ట్ చేసి ఈజీఎం నోటీస్ ఇచ్చిన తర్వాత ఎవరెవరు షేర్లు అమ్ముకొని వెళ్ళిపోయారు లేదా ఎవరెవరు కొత్తగా షేర్లు కొన్నారు అనేది తెలుసుకోవడం కోసంగా మెమరాండమ్ ఆఫ్ చేంజెస్ తో సహా ఇవ్వాలి అని చెప్తున్నాను. సో ఇప్పుడు కంపెనీ మెంబర్స్ లిస్ట్ ఇచ్చింది, అడ్రస్ ఇచ్చింది, రిక్విజిషనిస్ట్ నోటీసులు తయారు చేశారు, నోటీసులు అన్నింటినీ కూడా పంపించారు. రైట్? మరి ఇప్పుడు ఖర్చు అయింది కదా ఈ నోటీసులు తయారు చేయడం, ప్రింటింగ్ కి, దాన్ని పోస్టేజ్, ఇవన్నీ కూడా ఖర్చు అయింది మరి. రైట్? యాక్చువల్గా ఇది కంపెనీ చేయాల్సిన పని. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెస్పాండ్ అయ్యి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెట్టాలి ఈజీఎం. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల రిక్విజిషనిస్ట్ తన ఖర్చుతో ఈజీఎం ని కండక్ట్ చేశాడు. సో ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చుని రియంబర్స్ చేయాలి అని చెప్తారు. రియంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ నుంచి కలెక్ట్ చేస్తారు. రీజనబుల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై రిక్విజిషనిస్ట్ by reason of the failure of the board to call EGM shall be repaid to the requisitionist by the company. The sum so repaid shall be deducted from the remuneration of the defaulting directors. Defaulting directors ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కలెక్ట్ చేస్తారు, వాళ్ళ రెమ్యునరేషన్ నుంచి కలెక్ట్ చేస్తారు. రైట్? The notice of EGM shall disclose the place, date, day and hour of the EGM. The notice shall disclose the business to be transacted at EGM. Nothing but దాన్ని ఎజెండా అంటున్నాం.
If the resolution is to be passed as special resolution, the notice shall disclose such a fact. పాస్ అవే రెజల్యూషన్ స్పెషల్ రెజల్యూషన్ రా బాబు అని కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయాలి అని చెప్పి చెప్తున్నాను. రైట్. నోటీస్, మ్యానర్ ఆఫ్ గివింగ్ నోటీస్, ఇవన్నీ కూడా మళ్ళీ మనం స్టార్టింగ్ లో నోటీస్ గురించి సెక్షన్ 101 గురించి చెప్పినప్పుడు ఏవైతే ఉన్నాయో అవే. స్పీడ్ పోస్ట్ పంపించవచ్చు, రిజిస్టర్ పోస్ట్ పంపించవచ్చు, ఎలక్ట్రానిక్ మోడ్ పంపించవచ్చు. అండ్ అలాగే కావాలని ఒమిట్ చేస్తే కనుక, కావాలని ఎవరికైనా మనం నోటీస్ పంపించడం మానేస్తే మీటింగ్ ఇన్వాలిడ్ అవుతుందని చెప్పుకున్నాం. యాక్సిడెంటల్ ఒమిషన్ కానీ లేకపోతే పోస్టల్ ఫెయిల్యూర్ కానీ, రైట్, అంటే నోటీస్ పంపించాము కానీ అవతల వాడికి అందలేదు, అలాంటి వాటి వల్ల మీటింగ్ వ్యాలిడిటీ ఏమి ఎఫెక్ట్ కాదు అని చెప్పుకుంటాం. రైట్. కానీ ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎజెండాలో లేని విషయం ఏదైతే ఉందో దాన్ని ఈజీఎం లో డిస్కస్ చేయకూడదు, డిస్కస్ చేసిన ఇన్వాలిడ్. రైట్. సో నెక్స్ట్ 4th, ట్రైబ్యునల్. ట్రైబ్యునల్ కి అప్లై చేస్తే ట్రైబ్యునల్ మనకి ఈజీఎం ని కాల్ చేస్తున్నాను. ఇది సెక్షన్ 96, సెక్షన్ 97 అండ్ 90, ఇది 98. ట్రైబ్యునల్ కి ఎవరైనా మెంబర్ అప్లికేషన్ పెట్టాడు, ఈజీఎం కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ మీటింగ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, నాకు 10% ఆఫ్ ద ఓటింగ్ పవర్ నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు, కానీ దేర్ ఇస్ ఎ వ్యాలిడ్ గ్రౌండ్ టు కండక్ట్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అని చెప్పి ట్రైబ్యునల్ లో పిటిషన్ వేసుకుంటే, ట్రైబ్యునల్ ఒకవేళ దాన్ని ఒకవేళ అది వ్యాలిడ్ రీజన్ అని కనుక నమ్మితే ట్రైబ్యునల్ మే ఆర్డర్ ఈజీఎం లేదా అపాన్ అప్లికేషన్ ఆఫ్ ఏ డైరెక్టర్ లేదా సోమోటో, ట్రైబ్యునల్ తనంతా తానుగా కూడా ఈజీఎం పిలవచ్చట. సో ఈజీఎం పిలుస్తున్నప్పుడు కోర్టు 2 రకాలుగా, కంపెనీని డైరెక్ట్ చేయొచ్చు ఈజీఎం ని పిలవమని, లేదా తనంతా తానుగానే ఈజీఎం పిలవచ్చు. పిలుస్తున్నప్పుడు చాలా క్లియర్ గా నోటీస్ లో ట్రైబ్యునల్ చెప్పచ్చట, ఒక్కడు వచ్చినా కూడా వాడిని క్వారం గా కన్సిడర్ చేసి మీటింగ్ కండక్ట్ చేసేస్తాను. 1 మ్యాన్ మీటింగ్ అంటాం, రైట్. ఈవెన్ ఒక్కడు వచ్చినా సరే మీటింగ్ అది వ్యాలిడ్ క్వారమే అని చెప్పి చాలా క్లియర్ గా వార్నింగ్ ఇవ్వచ్చు. అలాగే ట్రైబ్యునల్ కి సెక్షన్ 97 కింద ఏజీఎం కాల్ చేసే రైట్ కూడా ఉంది. ఒకవేళ కంపెనీ ఏజీఎం పిలవకుండా ఏజీఎం నోటీస్ ఇవ్వట్లేదు, అటువంటిప్పుడు ఎవరైనా మెంబర్ కానీ లేకపోతే ఎవరైనా డైరెక్టర్ కానీ ట్రైబ్యునల్ కి అప్లై చేసుకుంటే ట్రైబ్యునల్ ఏజీఎం ని పిలిచే రైట్ కూడా ఉంది అని చెప్తాడు. సేమ్ అక్కడ కూడా సేమ్ వార్నింగ్, 1 పర్సన్ వచ్చినా సార్, వాడు ఇన్ పర్సన్ వచ్చినా పర్లేదు, ప్రాక్సీగా వచ్చినా పర్లేదు, దాన్ని వ్యాలిడ్ క్వారం గా తీసుకొని మీటింగ్ కండక్ట్ చేసేస్తాను అని చెప్పి చెప్పొచ్చు. అది 97 కింద ట్రైబ్యునల్ ఏజీఎం ని పిలవడం. రైట్. సో ఇక్కడ వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా నాన్న? సార్ అసలు ఎవరు రాకపోతే సార్, ఎవరు రాకపోతే అడ్జర్న్ అవుతుంది. సారీ, ఈజీఎం అయితే కనుక క్యాన్సిల్ అయిపోతుంది, ఏజీఎం అయితే అడ్జర్న్ అవుతుంది. మరి ట్రైబ్యునల్ పిలిచినా మళ్ళీ వాళ్ళు పెట్టుకోవడానికి ఏమి ఉండదా సార్ వాళ్ళకి? మరి అంతే, మరి ఒక్కడు కూడా రాకపోతే, ఇప్పుడు ఎవరైతే అప్లై చేశారో ట్రైబ్యునల్ కి ఈజీఎం పెట్టమని లేకపోతే ఏజీఎం పెట్టమని, వాడైతే ఖచ్చితంగా వస్తాడు కదా సార్. రాకపోతే క్యాన్సిల్ అయినట్టే, చేసేదేం లేదు, ట్రైబ్యునల్ అయినా సరే. ఇంకా ఓకేనా? మనకి ఇవాళ కవర్ అయిన టాపిక్స్ వచ్చేసరికి పారా 7.29, పారా 7.30, 7.31, 7.32, 7.33 అది పనిష్మెంట్ ఫర్ డిఫాల్ట్ నాన్న, అది చదవండి, మీకు అది ఫైన్లు అవి సింపుల్. అది 7.34 ఈజీఎం, అంతవరకు జరిగింది. ఇది చదవండి వాళ్ళు. సెషన్ ఎండ్ చేయొచ్చా?